బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 26 నుంచి తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరగనుంది. రేషన్ కార్డుల ఫైనల్ లిస్టును ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు. కులగణన సర్వే ఆధారంగా లబ్ధిదారులు ఎంపిక చేశారు. తొలి విడతలో కొత్తగా 3 లక్షల రేషన్ కార్డులను ప్రభుత్వం జారీ చేస్తుంది. ప్రజాపాలన దరఖాస్తులను కూడా గ్రామసభలో నిర్ధారించి రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని ప్రకటన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్లు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నెల 26 నుండి తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరగనుంది. రేషన్ కార్డుల ఫైనల్ లిస్టును ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు. కులగణన సర్వే ఆధారంగా లబ్ధిదారులు ఎంపిక చేశారు. తొలి విడతలో కొత్తగా 3 లక్షల రేషన్ కార్డులను ప్రభుత్వం జారీ చేస్తుంది. ప్రజాపాలన దరఖాస్తులను కూడా గ్రామసభలో నిర్ధారించి రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? తెలంగాణకు సంబంధించి కూడా ఈ నెల 26వ తేదీ నుంచి కూడా 3 కొత్త కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. వైపు కొత్త రేషన్ల కార్డుకి సంబంధించిన పంపిణీ కావచ్చు, మరోవైపు రైతు భరోసా, అలాగే రైతు కూలీలకు సంబంధించి కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఈ 3 కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతుంది. ఇక ఎప్పుడెప్పుడా అని తెలంగాణ ప్రజలకు సంబంధించి ఎదురు చూస్తా ఉన్న కొత్త రేషన్ కార్డుకి సంబంధించి కావచ్చు, మిగతా పాత రేషన్ కార్డుకు సంబంధించిన పేర్ల మార్పులు చేర్పులకు సంబంధించి కూడా పూర్తిగా ఈ నెల 26వ తేదీకి సంబంధించి కూడా జరగబోతోంది. 26వ తేదీకి సంబంధించి కూడా 3 లక్షల కార్డులకు సంబంధించి కూడా పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధమవుతుంది. దీంతో పాటుగా ఇప్పటికీ అంటే రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఒక ప్రక్రియ ఇప్పటికీ గ్రామ స్థాయి నుంచి కూడా కొనసాగుతున్నది. ఒకవైపు కుటుంబ సర్వే ఏదైతే ఆధారంగా కూడా రేషన్ కార్డుల పంపిణీ చేస్తామని కూడా అదైతే ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇక ఇందుకు సంబంధించి కూడా పూర్తిగా డేటాను పౌర సరఫరాల శాఖకు సంబంధించి కూడా ఇప్పటికే ఆ డేటాను కూడా అప్డేట్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఇక దానికి సంబంధించి కూడా రాష్ట్రంలో ఎన్ని కొత్త రేషన్ కార్డుకి సంబంధించి ఎంతవరకు లబ్ధిదారులు ఉన్నారు, ఎంతవరకు దరఖాస్తు చేసుకున్నారు, మార్పు చేర్పులకు సంబంధించి కూడా పూర్తి వివరాలు ఏదైతే పౌర సరఫరాల శాఖకు సంబంధించి కూడా ఏదైతే కుటుంబ సర్వే నివేదికల ఆధారంగా కూడా, సర్వే రిపోర్ట్ ఆధారంగా కూడా ఈ డేటాను తీసుకుంటుంది. దాంట్లో భాగంగానే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా పంపిణీ నెల 26వ తేదీకి సంబంధించి కూడా జరగబోతుంది. అయితే హరీష్, ఇప్పటికే ఎవరెవరు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్లై చేసుకున్నారు, లేదు అంటే ఏ రకంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉందా? కొత్త రేషన్ కార్డులు ప్రధానంగా హైదరాబాద్ ప్రాంతంలో రేషన్ కార్డులు జారీకి ఇంకా టైం పట్టే అవకాశం ఉందా, లేదంటే ఇప్పటికే అప్లై చేసుకుని ఉన్నారా? రైట్, ఇప్పటి వరకు సంబంధించి కూడా రాష్ట్రంలో దాదాపు 6 లక్షలకు పైగా ఏదైతే రేషన్ కార్డులకు సంబంధించి కూడా లబ్ధిదారులు ఎదురు చూస్తా ఉన్నారు. కొంతమంది గతంలో అప్లై చేసుకున్నారు. ఇంకా వైట్ పేపర్ కి సంబంధించి గతంలో ఆన్లైన్ కి సంబంధించి కూడా అప్లై చేసుకునే వాళ్ళ ఉన్నారు. ఇప్పుడు సంబంధించి కూడా క్లియర్ కట్ గా ప్రభుత్వం నుంచి కూడా మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఏదైతే అందరికీ అర్హులైన అందరికీ కూడా రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇస్తూనే ఉంటాం. ప్రతి అర్హునికి కొత్త రేషన్ కార్డు ఇస్తూనే దాంతో పాటుగా ఏదైతే పాత రేషన్ కార్డులకు సంబంధించి కూడా మార్పులు చేర్పులు కావచ్చు. ఒకవైపు కొత్తగా పెళ్ళైన వారికి సంబంధించి కూడా వాళ్ళ ఏదైతే అమ్మగారి ఇంటి నుంచి కూడా అత్తగారి ఇంటికి సంబంధించిన రేషన్ కార్డులకు సంబంధించిన ఆ పేరును పొందుపరచడంతో పాటు వాళ్ళ పిల్లలకు సంబంధించిన పేరు, ఈ ప్రక్రియ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఇక కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పటికే దీని ఏదైతే పూర్తి జాబితాలను కూడా
అధికారులు పౌర సరఫరాల అధికారులకు సంబంధించి కూడా పూర్తి జాబితాలను కూడా గ్రామాల వారీగా కూడా ఆ లిస్టులకు పంపుతున్నారు. అక్కడ సంబంధించి కూడా లబ్ధిదారులను గుర్తిస్తున్నారు. ఇంకా ఎవరైతే ఆ పేర్లు ఆ సర్వేలో గ్రామాలకు వస్తున్న ఏదైతే అది లబ్ధిదారులను ఎంపికకు సంబంధించి అధికారులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి సంబంధించి కూడా అక్కడ మీ ఆ డేటాలో మీ పేరు లేకుంటే అక్కడ సంబంధించి కూడా గ్రామ స్థాయిలో గ్రామ సభలు, పట్టణ స్థాయిలో పట్టణ సభలు నిర్వహిస్తాం. ఆ సభల వేదికగా ఈ ఏదైతే లబ్ధిదారులకు సంబంధించి కూడా వాళ్ళ సమస్యకు సంబంధించి కూడా పరిష్కారం చేసేందుకు గ్రామ సభలు నిర్వహించి రేషన్ కార్డుల పంపిణీ చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ కట్ గా చెప్పింది. ఇక హైదరాబాద్ కి సంబంధించి కూడా పూర్తిగా ఒకవైపు ఇప్పటికే చాలా వరకు ఆ ఏరియాలో కూడా సర్వేలు ఏదైతే ఇంటింటికి సంబంధించి కూడా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతా ఉన్నది. గతంలో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి ఆ నివేదిక ఆధారంగా కావచ్చు, మొన్న జరిగిన కుటుంబ సర్వే రిపోర్ట్ ఆధారంగా అంటే ప్రతి ఇంటికి సమగ్ర కుటుంబ సర్వే జరిగింది. ఆ సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా ఇప్పుడు రేషన్ కార్డులను గుర్తిస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఇంకా ఎవరైనా ఏదైతే కుటుంబ సర్వేలో వాళ్ళు పేరు నమోదు చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి సంబంధించి కూడా గ్రామ స్థాయిలో గ్రామ సభ, పట్టణ స్థాయిలో పట్టణ సభ నిర్వహిస్తారు. అక్కడ వాళ్ళను పేరు నమోదు చేసుకోవచ్చు. ప్రతి అర్హునికి రేషన్ కార్డు ఇస్తాం. పూర్తిగా ఇది నిరంతరంగా కొనసాగుతుంది. దీనికి అంటే ప్రతి అర్హునికి రేషన్ కాకుండా వారికి ఏమన్నా ఆన్లైన్కి సంబంధించి ఏమీ లేవా? దీనిలో సభలుగా కాకుండా కొంతమంది అవైలబిలిటీలో ఉంటారు, ఒక్కొక్కరు పొరుగు ఊరు వెళ్ళిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు. మరి వీరికి ఏదైనా ఫామ్ ఉండటం కానీ, ఏదైనా ఆన్లైన్ కానీ, ఈ సేవలో కానీ దీనికి సంబంధించి రేషన్ కార్డుకి సంబంధించి అప్లై చేసే అవకాశం ఉందా? రైట్. అంటే గతంలో ఏదైతే దీనికి రేషన్ కార్డుకి సంబంధించి కూడా ఆన్లైన్ లో అప్లికేషన్ దరఖాస్తులు చేసుకునేవారు ఇప్పుడు ప్రభుత్వం సంబంధించి కూడా కొత్త పద్ధతిని తీసుకొచ్చింది. ఎందుకంటే సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగానే ఇప్పుడు ఈ రేషన్ కార్డులకు సంబంధించి కూడా వివరాలు సేకరిస్తుంది. కాబట్టి ఇక ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్పుడు ఆన్లైన్ లో చేసుకునే వారు కావచ్చు, సమగ్ర కుటుంబ సర్వేలో ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వారికి సంబంధించి కూడా వాళ్లకు ఏదైతే ఈ జాబితా ప్రక్రియ కొనసాగుతా ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఏదైతే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది, గ్రామ స్థాయిలో సర్వే జరుగుతుంది. కాబట్టి వాళ్ళు అక్కడ వచ్చే అధికారులకు సంబంధించి కూడా వాళ్ళ పూర్తిగా వాళ్ళ పేరు కూడా నమోదు చేసుకోవచ్చు. తర్వాత గ్రామ సభలు ఏర్పాటు చేసినప్పుడు గ్రామ సభలు కొత్త రేషన్ కార్డుకు సంబంధించి కూడా మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్తుంది. ఒకవైపు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోకున్నా సరే, ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోకున్నా సరే సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా జరుగుతుంది. కానీ దాంట్లో కూడా దరఖాస్తు చేసుకున్నప్పుడు గ్రామ సభలు ఎప్పుడైతే నిర్వహిస్తామో ఆ గ్రామ సభల్లో కూడా వాళ్ళకి సంబంధించిన దరఖాస్తు, రేషన్ కార్డు దరఖాస్తు కావచ్చు, మార్పుల చేర్పులకు సంబంధించి కూడా వాళ్ళకి సంబంధించి కూడా పూర్తిగా ఆ సభలో దీనికి సంబంధించి అక్కడ పరిష్కారం అయ్యే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సభలు, పట్టణ సభలను ఏర్పాటు చేయబోతున్నది. రేషన్ కార్డులకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఇప్పటికే ఏదైతే హైదరాబాద్ కి సంబంధించి కూడా ప్రాథమికంగా ఇప్పటికీ చాలా వరకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా గుర్తిస్తా ఉన్నారు. అత్యధికంగా హైదరాబాద్ కి సంబంధించి 83,205 కార్డులకు సంబంధించి కూడా హైదరాబాద్ లో ఏదైతే లబ్ధిదారులకు సంబంధించి కూడా గుర్తించడం జరిగింది. దాంతో పాటుగా వనపర్తి జిల్లాలకు సంబంధించి కూడా 6,647 కుటుంబాలకు ఇప్పుడు వచ్చే రేషన్ కార్డు లబ్ధిదారులు అంటే తక్కువగా అక్కడ వనపర్తి జిల్లాలో ఇప్పుడు ఏదైతే సర్వే నివేదికల ఆధారంగా కూడా అక్కడ అత్యల్పంగా ఇప్పుడు రేషన్ కార్డులకు సంబంధించి కూడా పంపిణీ చేసేందుకు సన్నిద్ధమైంది. కాబట్టి మొత్తంగా హైదరాబాద్ తో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రేషన్ కార్డుల పంపిణీ సంబంధించి కూడా ఈ నెల 26వ తేదీ ప్రారంభం కాబోతుంది. పూర్తిగా ఈ రేషన్ కార్డులకు సంబంధించి కూడా గతంలో డిజిటలైజ్ కార్డులు ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దానికి సంబంధించి కూడా మరోసారి ఇంకొక పద్ధతిలో కూడా ఈ రేషన్ కార్డును ఇచ్చే విధంగా కూడా ప్లాన్ చేస్తా ఉన్నది. ఒకవైపు డిజిటల్ కార్డు ఇవ్వాలా, లేదంటే దానికి దాంట్లో రిప్లేస్మెంట్ గా వేరే కార్డును ఇవ్వాలనే పైన కూడా పూర్తిగా డిక్లేర్ చేయనున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి కూడా పౌర సరఫరాల శాఖకు సంబంధించి పూర్తిగా వివరాలను సమగ్ర కుటుంబ సర్వేలకు సంబంధించి వివరాలను టేకప్ చేసింది. ఇక పౌర సరఫరాల శాఖకు సంబంధించి అధికారులంతా కూడా గ్రామ పట్టణ స్థాయిలో, వార్డు స్థాయిలో కూడా వెళ్లి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ డేటా అంతా కూడా ఈ రోజు నుంచి అంటే ఈ రేపటి నుంచి 2 రోజుల పాటు కొనసాగుతుంది. 26వ తేదీకి సంబంధించి కూడా రేషన్ కార్డులకు సంబంధించిన అయితే పంపిణీ ప్రక్రియ కొనసాగుతుంది. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ హరీష్. థ్యాంక్ యూ హరీష్.